అశోకుని వ్యక్తిగత మతము బౌద్ధ మతం. అయితే అతని రాజ్య మతం, అతను ప్రవేశపెట్టిన మతం ఏది అని అంటే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ధర్మ మతము, దమ్మ మతము. కనుక అశోకుని రాజ్య మతం ఏది? సమాధానము ధర్మ మతము. వాట్ వాజ్ ది స్టేట్ రిలీజియన్ ఆఫ్ ది అశోక? ది ఆన్సర్ ఇస్ లా ఆఫ్ దమ్మ. కనుక ధర్మ మతము. ఆ ధర్మ మతానికి సంబంధించిన అంశాలను మనం ఇప్పుడు ఈ క్లాసులో చూద్దాం. అశోకుడు గమనించాడు, తన రాజ్యంలో భిన్న భాషలు, భౌగోళిక ప్రాంతాలు, మతాలు, ధర్మాలు ఇటువంటివి అనేక ఉన్నవని. అశోకుడు తన శాసనంలో 5 రకాల మతాలను పేర్కొన్నాడు. 1 బ్రాహ్మణ, 2 శ్రమణ, 3 నిర్గ్రంథ, 4 అజీవక, 5 ఇతర మతాలు. బ్రాహ్మణ హిందూ మతం, శ్రమణులు అంటే బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు, బౌద్ధ మత భిక్షువుల్ని శ్రమణులు అంటారు. నిర్గ్రంథులు జైన మతస్థులు. అజీవక మతం ఇప్పటికి కూడా బలంగా ఉంది. ఇతర మతాలు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో వచ్చినటువంటి 64 శాఖల్లో కొన్ని ఇంకా అక్కడ మిగిలిపోయిన వాటిని కలిపి గంపగుత్తగా ఇతర మతాలు అన్నాడు. కనుక ఈ అన్ని మతాలు అనేవి ఉన్నాయి. వీటి సారాంశాన్ని క్రోడీకరించి ఒక మతాన్ని ప్రవేశపెట్టాలనుకున్నాడు. అదే ఆయన ప్రవేశపెట్టినటువంటి ధర్మమతం. ప్రజలందరినీ ఒకే జీవన విధానంలోకి తీసుకొచ్చి ఐకమత్యాన్ని పెంపొంచడం, తద్వారా సువిశాల సామ్రాజ్యాన్ని పరిపాలించడము అశోకుని యొక్క ముఖ్య ఉద్దేశ్యము ధర్మమతాన్ని ప్రవేశపెట్టడం. అయితే ధర్మమతానికి సంబంధించి ఆయన ఏం చెప్పాడు మనకు కావాల్సిన విషయం. ధర్మమతానికి సంబంధించిన వాటిలో మనకు కనిపించే అంశము ఒక 5 కనపడుతున్నాయి. ఒక 5. ఆ 5: 1 పరమత సహనము. పరమత సహనాన్ని గురించి అశోకుడు చెప్పిన అంశం ఏంటంటే, ఇతర మతాల పట్ల కేవలము సహనం అంటే సహనం మాత్రమే కాదు, వాటిని అర్థం చేసుకోవాలి, వినాలి, వాటిలోని మంచిని గ్రహించాలి. అలా వాటిలోని మంచిని గ్రహిస్తే మన మతం యొక్క మంచిని వాళ్ళు గ్రహిస్తారు. తద్వారా ఒక పరిపూర్ణమైన సమాజం ఏర్పడుతుంది. ఇది ఆయన పరమత సహనం మొదటిది. రెండవది అహింస. కనుక హింస చేయకూడదు. గౌతమ బుద్ధుడు వర్ధమాన మహావీరుడు ఏం చెప్పాడు, ఈయన అదే చెప్తున్నాడు. కాకపోతే ఒక రాజుగా ఏం చేయాలి మాట చెప్తున్నాడు. హింసను వీరందరూ తగ్గించాలి, యుద్ధాలు చేయకూడదు, అనవసర యుద్ధాలు చేయకూడదు. ఇతరులు ఎవరైనా మన మీద యుద్ధానికి వస్తే పరిమిత హింస ఉండే విధంగా యుద్ధాలు సాగించాలి తప్పితే, రాజ్యాన్ని కాపాడుకోవడం చేయాలి తప్పితే మనం పోయి చేయించకూడదు. ఇది అని చెప్తున్న విషయం. అదేవిధంగా మరొకటి, కుటుంబ పెద్ద లేదా తండ్రి ఎడల గౌరవం. కనుక వినయ విధేయతలు ప్రజలు కావాలి. తనకి వినయ విధేయతలు ప్రజలు కావాలి అంటే వాళ్ళకి ఇంట్లో నుంచే సంస్కారం రావాలి. రాజుగా తను గట్టిగా పరిపాలించాలంటే తన పట్ల వినయ విధేయతలు ఉండాలి. అదేవిధంగా బ్రాహ్మణులు, శ్రమణుల పట్ల గౌరవం. బ్రాహ్మణులు, శ్రమణులు, బౌద్ధ మతస్థులు ఇటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ పట్ల గౌరవంగా ఉంటే వాళ్ళు మనకి జ్ఞానాన్ని ఇస్తారు. సమాజం, మంచి సమాజం ఏర్పడుతుంది. ఇక ధర్మమతంలో తాను చెప్పిన అంశము ఆయన చేసేటువంటి ప్రజాహిత కార్యక్రమాలు. 4వది ప్రజాహిత కార్యక్రమాలు. మనం అశోకుడు అనగానే చెట్లు నాటించను, రహదారులు నిర్మించను, బావులు నిర్మించను, ఇవన్నీ కూడా ప్రజాహితం కొరకు తాను చేస్తున్నట్లుగా ఆయన ధర్మమతంలో చెప్పుకున్నాడు. అదేవిధంగా 5వది దురాచారాలను రూపుమాపటం. దురాచారాలు అంటే శకునాలు చూడటం, ఇటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. ఇటువంటి వాటిని రూపుమాపాలి అనేటువంటిది ఆయన చెప్తున్న విషయం. కనుక ఇవి ప్రధానంగా మనకు కనపడతాయి. అదేవిధంగా నిరాడంబర జీవితాన్ని గడపాలి. విందులు వేడుకలలో అట్టహాసాలు తగ్గించి వాటిని ప్రజలకు పంచితే బాగుంటుంది. ఇటువంటి అంశాలను నేను ధర్మమతంలో ప్రవేశపెడితే మనం చూస్తాం. అయితే చూడండి, జాగ్రత్త గమనిస్తే వీటిని ఇవన్నీ కూడా సామాజిక సిద్ధాంతాలే తప్పదే ఒక ప్రత్యేక మతానికి చెందినవి కాదు. మనం ధర్మమతం అంటున్నాం కానీ ఆ ధర్మమతం నిజానికి ఒక మతం లాంటిది కాదు. కేవలం సామాజిక సిద్ధాంతాలను మాత్రమే బోధించేటువంటి అంశాలు దీంట్లో మనకు కనపడుతున్నాయి. అదే ఈ ధర్మమతాన్ని ప్రచారం చేయడం కొరకు ఆయన ధర్మ మహామాత్ర అనే అధికారులు నియమించాడు. ధర్మ మహామాత్రల అధికారులు ఈ ధర్మమతాన్ని ప్రచారం చేస్తారు. వీరు ప్రతి ఇంటికి వెళతారు, ప్రతి నగరాలకి, గ్రామాలకి వెళతారు. గ్రామ స్థాయిలో, నగర స్థాయిలో ప్రతి వ్యక్తి ఇంట్లో కూడా ఈ కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. సైన్యంలో కూడా తిరిగి మళ్ళీ ధర్మ మహామాత్ర ప్రవేశించి అశోకునిక ధర్మ సిద్ధాంతాలను బోధించేవాళ్ళు. ప్రారంభంలో అశోకుడు ధర్మమతాన్ని, బౌద్ధ మతాన్ని ఒకటే అనే అంశంలో బోధించాడు. బౌద్ధ మతానికి
అశోకుని ధర్మానికి మధ్య తేడాలు లేవనేటువంటి వాదన జరిగింది చరిత్రకారుల దృష్టిలో. అయితే మనం గమనించాల్సి ఉంటుంది, ధర్మమతంలో అష్టాంగ మార్గము, నిర్వాణము ఇటువంటి బౌద్ధమత అంశాలు లేవు సరికదా. ధర్మమతంలో స్వర్గము, మోక్షం వంటి విషయాలు కూడా పేర్కొబడ్డాయి. కాబట్టి ధర్మమతం వేరు, బౌద్ధమతం వేరు. మొట్టమొదటిసారిగా ఒక రాజు భారతదేశ చరిత్రలో అహింస గురించి మాట్లాడటం మనం చూస్తాం. అయితే ప్రపంచ చరిత్రలో కనుక అయితే మొట్టమొదటిసారిగా శాంతి అహింసల్ని బోధించిన రాజు ఈజిప్టుకు చెందినటువంటి ఎక్నాటన్. ఎక్నాటన్ ఈ ఎక్నాటన్ క్రీస్తుపూర్వం 14వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన ఆటోన్ అనే సిద్ధాంతాన్ని బోధించాడు ఈజిప్టులో. అది శాంతి అహింసల్ని బోధించినటువంటి మొట్టమొదటి అంశం రాజు దృష్ట్యా. ప్రపంచ చరిత్రలోనే శాంతి అహింసల్ని బోధించిన రెండవ రాజు అశోకుడు. కనుక శాంతి అహింసల్ని బోధించడంలో అశోకుడి పాత్ర దీని నుంచి మనకు స్పష్టమవుతుంది. అయితే మరి అశోకుడు ధర్మమతాన్ని ప్రవేశపెట్టడం వల్ల సైన్యంలో నిర్వీర్యత ఏర్పడటము, మార్షల్ ఆర్ట్స్ దెబ్బతినిపోవడము, దీనివల్ల మౌర్య వంశ వినాశనం జరిగింది, మౌర్య వంశ వినాశనానికి ఇది కూడా ఒక కారణము అని కొంత వాదన ఉంది. రమిలా థాపర్ ఆమె ఏమంటుందంటే, అశోకుని ధర్మమతానికి మౌర్య వంశ వినాశనానికి ఎటువంటి సంబంధము లేదు. ఎందుకంటే ధర్మమతాన్ని బోధించినప్పుడు ఒక రాజుగా తను ఏం చేయాలో అవన్నీ కూడా జాగ్రత్త పడ్డాడు. పరిమిత హింస అంటున్నాడు. అంతేకాదు జీవహింస చేయరాదనే విషయంలో తన యొక్క వంటగదిలో కూడా మాంసాహారాన్ని పరిమితంగా ఉండమని చెప్పాడు. అంతేకాదు కళింగను ఆక్రమించాడే తప్పితే దాన్ని వదిలిపెట్టలేదు. అశోకుని కాంధార శాసనము ధర్మమతాన్ని పాటించకపోతే ఆటవికులను కఠినంగా శిక్షిస్తానని హెచ్చరించడం కూడా మనకు కనపడుతుంది. మౌర్యుల కాలం వంటి ఉరి శిక్షణ కూడా అశోకుడు రద్దు చేయలేదు. కనుక ఈ అంశాలను బట్టి కనుక మనం చూసే పని అయితే మనకు అర్థమవుతోంది, ధర్మమతానికి మౌర్య వంశ వినాశనానికి ఎటువంటి సంబంధము లేదు అని రమిలా వాదం నుంచి తెలుస్తుంది. ఈయనకి సమకాలిక రాజులు అనేక మంది ఉన్నారు. భారతదేశ చరిత్రలో మొత్తం యావత్ భారతాన్ని పరిపాలించిన వంశము మౌర్య వంశం అయితే దాని సరిహద్దుల్లో సిరియాలో ఆనాటి సిరియా రాజు పేరు రెండవ యాంటియోకస్. ఈజిప్ట్ టాలమీ థర్డ్ ఫిలడెల్ఫస్. మాసిడోనియా గొనాటస్. సైరిన్ రాజు మాగస్. ఎపిరస్ రాజు అలెగ్జాండర్. వీళ్ళైన సమకాలికులు. ఈ ప్రాంతాలకు కూడా తన యొక్క శాంతి హింస సిద్ధాంతాన్ని తీసుకువెళ్ళి ప్రచారం చేయడం మనకు కనబడుతుంది అశోక్. కనుక అశోకుని ధర్మమతానికి సంబంధించిన ఈ అంశాన్ని కూడా మనం ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అశోకుడికి సంబంధించి, మౌర్యంశానికి సంబంధించి మిగిలిన వాటిని నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయవలసిన మీ అందరికీ కోరుతూ ప్రస్తుతానికి